ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కనుకైతే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు కనుకైతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో మా సండే ఎలా గడిచింది, ఏం వండారు నేను అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఈరోజు ఏంటంటే స్పెషల్ వ్లాగ్ అనమాట. మహి వ్లాగ్లో కనిపిస్తారు. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇంక నేను ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే, సో మహి అక్కడ ఊరికే కెమెరాని చూస్తున్నారనమాట. సో నేను చెప్పాను స్టార్టింగ్లోనే, ఊరికే చూడొద్దు, నార్మల్గా క్యాజువల్గానే ఉండు, అది రికార్డ్ అవుతుంటుంది అని చెప్పి. బట్ మహి మాత్రం ఇలా హెయిర్ సెట్ చేసుకుంటూ ఊకే కెమెరానే చూస్తున్నారనమాట. నాకు ఇంకా నవ్వు ఆగట్లేదు, నవ్వుతూనే ఉన్నాను నేను. సో ఎందుకు ఊకే కెమెరాని చూస్తున్నాను అని చెప్పి మధ్యలో డైవర్ట్ చేస్తున్నాను. ఇట్లా నువ్వు కర్రీ వండు, నేను ఇలా రైస్ చేస్తానంటే లేదు లేదు అని చెప్పి మళ్ళీ కెమెరా వైపే చూస్తున్నారనమాట. సో అందుకని నేను అక్కడ నవ్వుతున్నాను. ఇంకా నా ఫింగర్కి గోరు చుట్టు అంటారు కదా, సో అది వచ్చింది, అంటే చిగురు కట్ అయింది. సో కొంచెం వాసిందనమాట, అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. మొత్తానికి ఇంకా మేము అక్కడ ముచ్చట్లు కొంచెం సేపు అలా పెట్టుకొని ఇంకా మా ముచ్చట్లు అయిపోగొట్టుకొని ఇలా ఇలా జస్ట్ ఒక సెల్ఫీ వీడియో లాగా తీసుకున్నాం అనమాట. మహి తీశారు, ఒకసారి ఇలా లేవు అని చెప్పి. సో సండే కాబట్టి ఇంకా మెల్లగానే స్టార్ట్ చేశాను నేను వ్లాగింగ్. ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట ఇది, ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్. సో 12కి అలా స్టార్ట్ చేశాను. సో అందుకనే లైటింగ్ కూడా మంచిగా కనబడుతుంది. సో ఇంక నేను కిచెన్లోకి వచ్చేసాను కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి. ఒక సైడ్ కర్రీ పెట్టాను, ఒక సైడ్ రైస్ కూడా పెట్టేద్దామని చెప్పి ఇంకా రెండింటికి ప్రిపరేషన్ ఒకటేసారి చేస్తున్నాను అనమాట. సో స్టార్టింగ్ అయితే ఇక్కడ మహి జీడిపప్పు తింటున్నారు. సో నేనేం చెప్పానంటే, ఇలా నిలబడు నా పక్కన, థంబ్నెయిల్కి నాకు ఒక ఫోటో కావాలి, నేను క్యాప్చర్ చేసుకుంటాను అని చెప్తే మహి ఉండి లేదు లేదు నువ్వు ఇక్కడ సైడ్ రా, నేను నువ్వు లెఫ్ట్ రా, నేను రైట్లో ఉంటానని చెప్పి నిలబడుతున్నారనమాట. సో కిచెన్లో కదా లైట్ కొంచెం డల్గా వస్తుంది. సో కొంచెం బయట అయితే లైట్ కొంచెం ఫేస్ మీద బాగా పడేది, అందుకని చెప్పి దగ్గరికి రా అని చెప్పి దగ్గర తీసుకొస్తున్నాను అనమాట. సో ఇలా ఇలా అయిపోతుంది మా వ్లాగింగ్. సో నాకైతే కొంచెం బాగా అనిపించింది అనమాట ఇలా నవ్వుకుంటూ వ్లాగింగ్ చేయడము హస్బెండ్ తోటి. సో ఎప్పుడు కనిపించరు, వ్లాగ్స్లో కనిపించడానికి ఇష్టపడరు. బట్ ఈరోజు నేను చెప్పాను అనమాట, ఈరోజు వ్లాగ్లో నువ్వు ఖచ్చితంగా కనిపించాలి అని చెప్పి. సో అందుకని చెప్పి కావాలనే కెమెరా ముందు అలా అలా ఉంటున్నట్టు చేస్తున్నాడు అనమాట. సో ఓకే కెమెరా వైపు చూస్తూ అలా ఇలా చేస్తున్నాడు అనమాట. సో ఇంకా నేను ఆనియన్స్ కట్ చేద్దామని చెప్పి అక్కడ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. సో కర్రీ సింపుల్గానే చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. నాకు రాగి సంగటి అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నేను చిన్నప్పుడు అంతా అదే తిని పెరిగాను అనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ ఎబీ ప్రెగ్నెన్సీ అప్పుడు, అంటే ఎబీ కడుపులో ఉన్నప్పుడు నేను రాగి సంగటి బాగా తిన్నాను అనమాట నేనే చేసుకొని. సో నాకు ఈ మటన్ చూడగానే ఎందుకో సడన్గా రాగి సంగటే గుర్తొస్తుంటుంది. సో మీలో ఎంతమందికి ఇష్టం రాగి సంగటి? సో ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా కెమెరా వైపే చూస్తున్నాడని చెప్పి. సో నేను సడన్గా చూశాను మహిని, అందుకనే అనమాట ఆ లుక్. సో మొత్తానికైతే ఇంక ఇలా ఇలా కోతి వేషల్లా అంటారు కదా, కోతి వేషల్లా చేస్తున్నాడు మహి. సో ఇంకా బయటికి వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఇవి వచ్చి కొత్త ఆనియన్స్ ఉన్నట్టున్నాయి, కట్ చేయగానే అసలు మామూలుగా రాలేదు వాటరు. అంటే ఆనియన్స్ కోసి ఎవరికైనా వాటర్ వస్తాయి, కాకపోతే ఇవి అసలు ఘోరం అబ్బా, మామూలుగా మండలేదు. నేను ఎప్పుడైనా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు పక్కన కంపల్సరీ వాటర్ పెట్టుకుంటాను, ఆరెల్స్ ట్యాప్ అయినా తిప్పుతాను. సో ఆ వాటర్ అనేవి ఈ ఆనియన్ కారంని లాగేసుకుంటాయి అన్నమాట. నిజంగానే అదైతే. సో అస్సలు కారం అయితే, అంటే ఘాట్ అయితే
కళ్ళలో వాటర్ అసలు ఆగలేదన్నమాట. ఏదో కొడితే ఏడుస్తాం కదా అట్లొచ్చాయి. అసలు చూస్తున్నారు కదా నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మామూలుగా ఘాట్లేవు అవి. సో ఇంకా నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసేసుకొని కర్రీ ప్రాసెస్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. సో మా అత్తమ్మ వచ్చున్నారు మా దగ్గరికి. ఇంకా కొంచెం పిల్లల విషయంలో ఏంటంటే నాకు కొంచెం రిలీఫ్ అనే చెప్పాలి. అంతకుముందు ఏంటంటే ఏ పని చేసుకుంటున్నా కాళ్ళ కింద వచ్చి జాన్ అసలు భరతనాట్యం చేసేటాడు. అసలు చేసుకునిపోయాడు నన్ను పని మాత్రం. బట్ ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ చేసిన పని ప్రాపర్గా అవుతుంది అనమాట. అంతకుముందు అయితే స్టార్ట్ చేస్తే అది మధ్యలోనే ఆగిపోతుంది. సో ఇంకా ఇప్పుడైతే మంచిగా స్టార్ట్ చేసిన పని అయిపోతుంది, అంటే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. సో చూసారా వాటరు చాలా వచ్చాయి. కళ్ళు తుడుచుకొని నేను మళ్ళీ ఆనియన్స్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో తప్పదు కదా ఇక కొన్నిసార్లు అలా వాటర్ వచ్చినా కూడా ఐకి మంచిదేలే అనుకొని మనం ప్రొసీడ్ అయిపోతుంటాం కదా ఇక. సో అలా అయితే ఇక ఆనియన్స్ కట్ అవుతున్నాయి అనమాట అక్కడ. సో బగారా రైస్ వేద్దాం అనుకుంటున్నాను నేను కాంబినేషన్. సో రైస్ అక్కడ నానబెట్టాను అనమాట. సో ఇంకా అడిగారనమాట మహి ఇంకా మా అత్తమ్మ. ఇంకోటి ఏంటంటే మేము మటన్ తిని 3 months అవుతుంది. సో 3 months నుంచి నో మటన్, ఓన్లీ చికెనే తింటున్నాము. ఎందుకంటే సడన్గా ఎందుకో మటన్ మీద ఇష్టం తగ్గిపోయింది మాకు. అంటే ఎందుకో ఏమో ఇంకా తినొద్దులే అనుకున్నాం జస్ట్ ఒకసారి, ఇంకా తినలేదనమాట. ఇప్పుడు ఏంటంటే మా అత్తమ్మ ఇంటికి వచ్చారు కదా, సో ఇంకా పెద్దవాళ్ళ కోసం తేకపోతే బాగుండదు అని చెప్పి ఇంకా 3 months నుంచి మా అత్తమ్మ మా దగ్గర కూడా రాలేదు. సో ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు. 3 months తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం నేను వండడం తినడం కూడా. ఇంకొకటి, నేను ఈ మటన్ తినడం కన్నా చికెనే బెటర్ అని నాకు చాలాసార్లు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే రెడ్ మీట్ అనేది తొందరగా అరగదన్నమాట, చికెన్ అనేది ఈజీగా అరిగిపోతుంది. సో అలా కూడా వద్దులే అనుకున్నాం ఇద్దరం. ఒకసారి ఒక ఫుడ్ ఏదైనా వద్దనుకుంటే కంపల్సరీ అది ఒక 2-3 months అయితే తినమన్నమాట ఎందుకో. సో మేము అలా చేస్తుంటాము, ఏదైనా నచ్చిందంటే పదే అదే తింటాము. సో ఆ టైప్లో అంటే ఆ కేటగిరీ అనమాట మేము. ఇంక ఇక్కడ మహి కెమెరా తన వైపు తిప్పుకొని మంచిగా క్యాష్యూస్ తింటూ వీడియో ముందైతే షో ఆఫ్ చేస్తున్నాడు అనమాట. సో నేను అడుగుతున్నాను ఎందుకు అలా కెమెరా ముందే ఉంటాడు, నువ్వే కదా వీడియోలో కనిపించమన్నావు ఇంకా అందుకనే కనిపిస్తున్నా అని చెప్పేసి లాస్ట్ అనమాట. ఇంకా అది అంటే ఇంకా కనిపించనులే సోలోగా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా సరేలే మాది ఎప్పుడు ఉండేదిగా అని చెప్పి నేను ఇంకా నా ఫుడ్ ప్రాసెస్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని షాజీరా కొంచెం వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక 2 హాఫ్గా కట్ చేసేసుకొని. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా మీడియం సైజు ఒక 3. సో అవైతే మంచిగా ఇలా ఆయిల్ వేసేసి ఫ్రై చేద్దామని చెప్పి వేసాను. ఇంకా పక్కనే కొంచెం ఆయిల్ వేసేసి బగారా రైస్కి అయితే పక్కనే వేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి మొత్తం హోల్ మసాలాస్ అనమాట, స్పైసెస్. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇంకా తెలిసిన ప్రాసెసే కదా, ఇంకా వాటర్ పోసేసుకొని నేనేంటంటే నార్మల్ రైసే కాబట్టి అంటే సన్న బియ్యం, కర్నూలు సోనా మసూర్ అంటారు కదా అవి. సో అవేంటంటే ఒక గ్లాస్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ అనమాట. సో నేను 3 glasses రైస్ పెట్టాను. సో మేము 4 members 5 members ఉన్నాం కదా, సో అందుకని చెప్పేసి 6 glasses ఆఫ్ వాటర్ పోసాను అనమాట. పర్ఫెక్ట్గా అయిపోతుంది ఆ కొలతల్లో అయితే. సో ఇంకా అవి బాగా మసిలిన తర్వాత అందులో రైస్ వేసేస్తే ఒక సగం ఉడికిన తర్వాత హై ఫ్లేమ్ ఉన్నది మీడియం ఫ్లేమ్లోకైనా సిమ్లోకైనా పెట్టేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో అంతే, లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేశాను. వాటర్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూసారా మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఎందుకంటే ఆనియన్ అనేది ఫ్రై అవ్వకపోతే కర్రీ టేస్టే మారిపోతుంది అసలు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే 2-3 times ఏదో స్పీడ్గా చేద్దామని చేశాను కానీ టేస్ట్ అయితే చాలా చండాలంగా ఉంది. సో మీరైతే ఖచ్చితంగా ఆనియన్స్ ఇలా గోల్డెన్ రెడ్ ఆర్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మాత్రమే
అల్లం ఎల్లిగడ్డ వేసి ఫ్రై చేయండి. ఇంకా అల్లం ఎల్లిగడ్డ కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పసుపు వేసేసాను. పసుపు వేసి ఇంకా తీసుకున్న అంటే మంచిగా ఫ్రెష్గా కడిగి క్లీన్ చేసుకున్న మటన్ అయితే వేసేసాను అనమాట. అది వచ్చి హాఫ్ కేజీ మటన్. ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం కదా, సో అందుకని చెప్పేసి హాఫ్ కేజీ తీసుకొచ్చాడు మహి. సో ఇది మంచిగా వాటర్ అన్నీ బయటకు వెళ్ళేదాకా కుక్ చేయాలి. సో ఇంకా మూత పెట్టేసి వాటర్ బయటకు వచ్చేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసేసాను అనమాట. సో ఈ మటన్ ఇవేంటంటే ఎంత ఎక్కువ కుక్ చేస్తే అంత మంచి టేస్ట్ అనమాట. సో నేర్చుకుంటున్నాను నేను కూడా, అంటే ఏది ఎలా వండితే టేస్టీగా వస్తుంది అని చెప్పి. సో ఇంక ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయిపోయేది చూసారా, ఇంక అందులో రైస్ యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసాను అనమాట కలిపి. సో ఇంకా అది మీడియం ఫ్లేమ్లో అయినా ఒక 5 minutes తర్వాత సిమ్లో పెట్టేసి అది అయిపోతుంది. సో మీకు మటన్లోకి ఏ కాంబినేషన్ ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి, అంటే షేర్ చేసుకోండి. ఇంకా నేను ఫ్లిప్కార్ట్లో ఇక నాన్ స్టిక్ ఇవి ఉంటాయి కదా కుక్వేర్ ఆర్డర్ చేశాను. వచ్చాయన్నమాట. అవి చాలా బాగున్నాయి. 3mm సైజులో సైజెస్ వారీగా 3.5 లీటర్, 2.5, 1.5 లీటర్ అలా వచ్చాయన్నమాట. సో చాలా బాగున్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను దీని తర్వాత. సో చూడండి, ఎవరికైనా నచ్చితే నాకు లింక్ అని కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. నాకు అది బిలో 2000లోనే వచ్చేసింది. నేను బయట కూడా అడిగి చూశాను మేడ్చల్లో. సో ఏంటంటే ఒక్క బౌలే చిన్న సైజ్ బౌల్ 600 స్టార్టింగ్, చిన్న సైజ్ ఉంటుంది కదా, నేను చూపిస్తాను తర్వాత చూడండి. ఒక్క బౌలే 600 చెప్తున్నారు. ఇంకా పెద్ద బౌల్ అయితే మాత్రం, అంటే ఒక పెద్ద సైజ్ది అయితే మాత్రం 1000 రూపీస్ చెప్తున్నారు. సో 1000 ఇక 1500 అలా చెప్తున్నారు అనమాట సైజుని బట్టి. సో ఈ లెక్కను చూసుకుంటే మనకి స్టార్టింగ్ రేంజ్లో 1200, తర్వాత 1000 అలా, ఇది 600 వేసుకున్నా మనకి 2800, 3000 దాకా ఉంటుంది అనమాట. సెట్ కొనాలంటే 3000 చెప్తారు బయట. సో ఇంకా నేను అంత ఎందుకులే పెట్టడం అని చెప్పి ఫ్లిప్కార్ట్లో అయితే నాకు ఆఫర్లనే చెప్పాలి. నార్మల్ ప్రైస్ అయితే ఎంత ఉంటుందో ఏమో నాకు తెలియదు కానీ, సో నేను చూసినప్పుడు మాత్రం అది బిలో 2000లోనే ఉందన్నమాట, 1960 రూపీస్ అలా. సో ఇంకోటి ఏంటంటే నేను తీసుకున్నది నా పక్కన అక్క వాళ్ళకి కూడా చూపించాను అనమాట. సో వాళ్ళకి కూడా నచ్చి వాళ్ళు కూడా నాతో ఆర్డర్ పెట్టించారు అది. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం తీసుకున్న వస్తువు పక్కన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అంటే అదొక సంతోషం కదా. సో అలా అన్నమాట. సో థిక్నెస్ కూడా చాలా బాగుంది. అది మంచిగా క్లీన్ చేసేసుకొని దాన్ని అంటారు కదా, సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆయిల్ పెట్టి క్లీన్ చేయడం అలా క్లీన్ చేసేసుకొని యూజ్ చేయాలంట. సో మనం ఎలాగో యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు కుకింగ్ కూడా చేస్తుంటాం కాబట్టి నా దగ్గర ఉన్నవన్నీ కూడా 6 years ఉన్నాయి అన్నమాట. అంటే 6 years అయింది నేను ప్యాన్స్ కొని. సో అవన్నీ కూడా కలర్ పోయాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయము, ఎవ్వరూ కూడా అల్యూమినియం పాత్రల్లో అస్సలు వండొద్దు. ఈవెన్ రైస్ కుక్కర్ కూడా అల్యూమినియమే, అస్సలు వండొద్దు. సో రీసెంట్గా ఏంటంటే అల్యూమినియం అనేది కరిగి మన కడుపులోకి వెళ్తుంది అని చెప్పి రీసెర్చ్ చేశారనమాట. సో అందులో డైలీ మనం అల్యూమినియంలో తింటాం కదా, అది కరిగి ఫుడ్లోనే మెల్ట్ అయిపోయి మన కడుపులో వెళ్ళిపోతుంది అది. సో దానివల్ల మనకి స్టమక్లో ప్రాబ్లమ్స్ అలా కూడా వస్తాయంట. సో వీలైనంత వరకు నాన్ స్టిక్ కానీ ఆర్ స్టీల్ కానీ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. సో నేనైతే కొంచెం కాదు హెల్తీగా ఉందామని చెప్పి ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇప్పుడు దాకా చెప్పాను కదా పాత్రల గురించి, అవైతే తీసుకున్నాను అనమాట. సో ఇంకా పాతవన్నీ కూడా పక్కకి వేసేసి కొత్త యూజ్ చేద్దాం కొంచెం హెల్తీగా అని చెప్పి అలా అనుకుంటున్నాను. ఇంకా ఈ అల్యూమినియం ఏమన్నా ఉంటే అవి పక్కకి వేసేసి స్టీల్ కొంచెం లావుగా ఉంటాయి కదా మందంగా, ఆ స్టీల్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ నా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. రైస్ అండ్ కర్రీ మహీకి ఇచ్చేసాను ఫస్ట్, ఇంకా తర్వాత మా అత్తమ్మకి ఇచ్చేసి పిల్లలకి మా
తోడుకోడలు వాళ్ళ కొడుకు కూడా వచ్చాడనమాట, చిన్నోడు అంటే మహి వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు. సో వాళ్ళిద్దరికి లోపల రైస్ కలిపి పెట్టేసి కూర్చోబెట్టి ఇంకా నేను కూడా ఇక్కడ కూర్చొని మహితో పాటు తింటున్నాను అనమాట. సో మాకు అందరం కలిసి తినడమే అలవాటు. ఎంత లేట్ అయినా సరే నేను మహి లేకుండా తినను అనమాట. ఇంకా పెళ్ళైనప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. సో కొంతమంది అంటుంటారు, అవసరం లేదు నువ్వు ఫీడింగ్ చేస్తావు కదా, నువ్వు త్వరగానే తినేసి పడుకోవచ్చు కదా అని చెప్పి. సో నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. అండ్ ఇప్పుడు నాకు చెప్పాను కదా బౌల్స్ గురించి, ఇవే అవి. సో తిక్క అంటే చాలా లావుగా ఉన్నాయి, బరువు కూడా ఉన్నాయి. చూసారా, నేను లిప్స్ హోల్డ్ చేసి పట్టుకున్నాను కింద పడతాయేమని చెప్పి. సో ఫస్ట్ అయితే పెద్ద పాత్ర ఇదే అనమాట. సో ఇలా ఇలా ఉంది. నాకు తెలిసి ఇందులో డీప్ ఫ్రైస్ కానీ ఇంకేమైనా చికెన్ బిర్యానీస్ ఒక 1.5 kg 1 kg అలా చేసుకోవచ్చు. ఇంకా మిడిల్ వన్ అయితే 2.5 లీటర్ అని ఉంది. ఫస్ట్ 3.5, తర్వాత 2.5, 1.5 అనమాట. సో చాలా బాగా వచ్చాయి, క్యూట్గా అనిపించాయి నాకు. సో నాకైతే ఇది ఎనఫ్ అనిపించింది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవైతే. సో ఇంకా మహి నన్ను అక్కడ అడుగుతున్నాడు అనమాట, ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పి. నేను చెప్తున్నా, ఇవి చూపిస్తున్నా, ఎవరికైనా నచ్చితే నన్ను కామెంట్లో అడుగుతారు కదా, నేను లింక్ షేర్ చేస్తా, బాగున్నాయి కదా బుజ్జి అని చెప్తున్నాను. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట నేను నా కిచెన్లో. సో నా కిచెన్ కూడా చిన్నదే, బట్ సింపుల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో ప్లేస్ కూడా అంత ఎక్కువేం లేదు అందుకని చెప్పేసి. సో ఎలా ఉన్నాయి ఇవి, బాగున్నాయా? సో మీకు కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, లింక్ పెట్టమని. ఖచ్చితంగా లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో ఇంకా మేము ఇదంతా తినేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మేడ్చల్ వెళ్ళాము. ఎందుకో సడన్గా కేక్ తినాలనిపించింది నాకు. నాకే కాదు, మహి కూడా 2 days నుంచి అంటున్నారనమాట కేక్ తిందామే అని చెప్పి. రీసెంట్ టైమ్స్లో ఎవరి బర్త్డేస్ కూడా లేవు అనమాట, అందుకని చెప్పేసి కేక్ మీద క్రేవింగ్స్ వచ్చాయి. సో నాది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవరు, మహీద్ వచ్చేసి బటర్ స్కాచ్ అనమాట. సో వర్స్ట్ థింగ్ ఏంటో చెప్పాలా, కేక్లో స్టోన్స్ వచ్చాయి, రాళ్ళు వచ్చాయి చిన్న చిన్నవి. సో చండాలంగా అనిపించింది నాకు, నోరంతా ఎలానో. సగం హాఫ్ తిన్నాను, ఇంకా హాఫ్ చిచ్చి అనిపించింది అనమాట. నేను తినలేదు, పక్కనే పెట్టేశాను. ఇంకా మహీద్ మాత్రం బాగుంది. మహి నాకు 2 spoons అలా పెట్టారనమాట. ఇంక ఇక్కడ చూసారా, మంచిగా పడుకొని ఉంది క్యాట్ చైర్ మీద. అసలు ఈ మనల్ని ఎవరిలో ఆపేది అన్నట్టు అసలు భలే క్యూట్గా పడుకొని ఉంది అనమాట. ఇంకా మా జాన్ అట్లనే చూస్తున్నాడు దాన్ని, అసలు ఏంటిది అని చెప్పి. వీలైతే తినేద్దాం అన్నట్టు చూస్తున్నాడు అనమాట, తెలియదు కదా తనకి ఏంటా అని చెప్పి. సో అదేమో ఇంకా కదులుతుందనమాట, అటు ఇటు అటు ఇటు. సో భయపడుతున్నాడు పాపం జాన్, ఫస్ట్ టైం అనమాట క్యాట్ని చూడడం లైవ్లో. సో అది చూసారా, ఫోన్ దగ్గరికి పెడుతుంటే ఫోన్ పట్టుకుంటుంది, అది ఇట్లా లాగేసుకుంటుంది ఫోన్ని. దానికి గోర్లు గుచ్చుకున్నాయంటే కొంచెం సెప్టిక్ అవుతుంది అనమాట. చూసారా, అసలు ఫోన్ పట్టుకొని లాక్కుందాం అనుకుంటుంది. ఇంకా మహి అనమాట అంటే జస్ట్ అట్లా టచ్ చేశాడు, అది ఇంకా భయపడినట్టు అట్లా చేస్తూనే నుండి ఇంకా దాన్ని ముట్టుకోకు అని చెప్పాను అనమాట. సో కొంచెం సేపు అలా అలా దాంతో ఆడి ఇంకా మేమైతే వెళ్ళామన్నమాట, రిటర్న్ అయ్యాము. అసలు నార్మల్గా ఏంటంటే పిల్లలకి ఇన్నర్స్ అలా తీసుకుందామని చెప్పి మేడ్చల్ వెళ్ళామన్నమాట. నేను ఇంకా మహి, జాన్, ఎబిన్ మాత్రం అత్తమ్మ దగ్గరే ఉంచామన్నమాట. ఇంకొచ్చే దారిలో ఇక్కడ చిప్స్ అవి ఉంటే, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారని చెప్పాను కదా, ఎబితో పాటు మా తోడుకోడలు కొడుకు కూడా ఉన్నాడు కదా. సో ఇంకేమైనా తీసుకెళ్ళకపోతే బాగుంటుంది అని చెప్పేసి సమ్ చిప్స్, లేస్ అంటే పొటాటో చిప్స్, ఇంకా చెకోడీలు అలా అలా ఒక 4 items అయితే పావు కేజీ అలా తీసుకున్నాం అనమాట. 200 అయింది. పర్లేదు, మంచిగానే ఇచ్చారు 50 రూపీస్కి. సో బయట ఏంటంటే 50 రూపీస్కి అసలు ఏమీ రావట్లేదు. వీళ్ళు చెన్నై నుంచి వచ్చారనమాట. సో ఇవి చేసుకుంటూ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే చెప్పారు. నేను ఇక్కడ ఏంటంటే టెస్ట్ చేస్తున్నాను, అంటే తింటున్నాను టేస్టీగా ఉన్నాయా లేవా అని చెప్పేసి. అక్కడి నుంచి మహి క్యాప్చర్ చేస్తున్నారు అవన్నీ. సో ఇంకా నేను తిని చూసి టేస్ట్ నచ్చితేనే తీసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా సరే అదే మంచి పని.
ఈ విషయంలో మహి అయితే చాలా సిగ్గుపడతారు. ఏంటంటే వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలంటే చాలా షై అనమాట. ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి అస్సలు అలా ఏముండదు. ఇప్పుడు మనం తీసుకొని వెళ్ళి ఇంటికెళ్తే అది బాగాలేకపోతే చాలా ఫీల్ అవుతాము. అట్లా పడేయాలంటే మనసు ఒప్పదు, తినాలంటే మంచిగా ఉండవు. సో అందుకని చెప్పి నేనైతే కంపల్సరీ ఒకటి అడిగి కొంచెం తీసుకొని తిని టేస్ట్ బాగుంటేనే మాత్రమే తీసుకుంటాను అనమాట. సో నాలా ఎవరైనా తినే వాళ్ళు ఉన్నారా? అలా ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, చేయండి కూడా. సో ఇంకా ఇలా ఇలా అయితే అయిందనమాట మా సండే బ్లాగ్. హ్యాపీగా. సో చాలా రోజులైంది మేము బయటకు వచ్చి కూడా, ఇన్ఫ్యాక్ట్ ఒక 2 months అలా అవుతుంది. సో ఇలా హ్యాపీగా వచ్చి హార్ట్ఫుల్గా కేక్ తిని ఇంకా పిల్లలకైతే చిప్స్ ఇలా తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఇలా జరిగింది నా సండే బ్లాగ్. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నా బ్లాగ్. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ విత్ అనదర్ వీడియో.